వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే ఇంకో ఫ్రాక్ కుట్టమని మనకి కస్టమర్ ఇచ్చారు. ఈ ఫ్రాకు మనం కుట్టిందే, సరిగ్గా మనం పర్లేదు. సో దానివల్ల ఉగ్గుల్లా వస్తుంది. పరగడమే చాలా టైం పట్టింది. యాక్చువల్ ఏంటంటే ఉల్లిపొరలాగా ఉంటుంది ఈ చీర. చీర కాస్ట్ ఎంతో తెలుసా మీకు? తెలియదు కదా, సారీ. ఈ చీర కాస్ట్ 125 రూపాయలు. అవునండి, నిజమే, 125 రూపాయలు. 2 చీరలు కొన్నారు. 2 చీరల్లోని ఒక చీర మనం ఈ ఫ్రాకు కుట్టేసి ఇచ్చాం. సేమ్ యాస్టీజ్గా ఇంకొకటి కుట్టమని చెప్పి మనకి ఇంకొక శారీ ఇచ్చారు. సో మెజర్మెంట్స్ చూసేద్దాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 37 ఇంచెస్ పొడవు ఉంది. ఇంకో చీర ఎలా కటింగ్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, ఏది కూడా మిస్ కావద్దు. మీకు ఇక్కడ సరిగ్గా కనిపించకపోయినా కూడా మీకు నేను ఆ కటింగ్లో కూడా వివరంగా మీకు చూపిస్తాను. ఏం లేదు, టాప్ నుంచి ఇక్కడ వరకు అంటే ఖర్చులకి ఒక 6 ఇంచు వదిలేసుకోండి. 6 ఇంచు వదిలేస్తే మనకి 17 ఇంచులు తీసుకోవాలి ఖర్చులతో, అంటే బాడీ పొడవు అన్నమాట. రుగ్గు ప్లీజ్ ఊరుకో అమ్మా. ఎంతవరకు వచ్చాం? ఈ సైడు మనకి 18 వచ్చింది. మీకు కనిపించకపోయినా ప్రాబ్లం లేదు, నేను మీకు కటింగ్లో అంతా మీకు చూపిస్తాను. కేవలం మనం కొలతలు తీసుకుంటున్నాం. కొలతలు తీసుకొని నేను మార్కింగ్లో అంతా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. మనం కొలతలు తీసుకునేటప్పుడు ఇలా ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచు వదిలేసి డౌన్ ఎంత ఉందన్నది మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది మెడ డౌన్ ఎంత వచ్చిందో అంత ఎగ్జాక్ట్గా పెట్టించుకోండి. ఆ పైన కార్డ్ ఎందుకు పెట్టానంటే మనకు లైన్, ఇమేజినరీ లైన్ అనేది మనకి కంపల్సరీగా తెలియాలి. ఎక్కడి నుంచి మనం డౌన్ తీస్తున్నాం అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. సో ఎంత ఉందో అంత మనం ఎగ్జాక్ట్గా పెట్టించుకోండి. ఎందుకంటే పైన ఖర్చు దిగుతుంది, కిందన మెడ కుట్టేటప్పుడు ఖర్చు దిగుతుంది. సో అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత చేతులు కూడా ఖర్చుతోటి ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఎంత వచ్చిందో మీకు నేను కటింగ్లో వివరంగా చూపిస్తాను. సో కటింగ్కి వచ్చేస్తే లైనింగ్ క్లాత్ మనం పర్చేసుకున్న తర్వాత మనం ఒక స్క్వేర్ బాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే బాడీ కొలతలు లూజ్ బట్టి మనం ఒక స్క్వేర్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా గీసేస్తున్నాను. మీరు మట్టం స్కేల్ అని ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది, అది తీసుకుంటే మీకు ఈ విధంగా మీకు లైన్స్ అన్నీ వచ్చేస్తాయి. నా దగ్గర ఏవి కూడా అవైలబిలిటీలో లేవు, స్కేల్ కానీ ఏవి నా దగ్గర అవైలబిలిటీలో లేవు ప్రజెంట్. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. మనం డౌన్ తీసుకున్నాం కదా, డౌన్ ఎగ్జాక్ట్గా 5.5 ఉంది. 5.5 మనం ఆ లైన్ నుంచి మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు నేను గీస్తున్న గీత లూజ్ అన్నమాట. అంటే సైడ్ ఖర్చులు అక్కడ 3 కుట్లు 4 కుట్లు వేస్తారు కదా, అదనమాట. అక్కడి నుంచి మనం బాడీ లూజ్ ఎంత ఉందో అంతా కొలుచుకొని చూడండి. ఇప్పుడు చూపిస్తాను. కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకుంటే మనకి 19 వచ్చింది. 19 ఎగ్జాక్ట్గా పెట్టించుకోండి మార్క్. ఆ గీత నుంచి 2 గీతలు పెట్టుకోండి. ఆ 2 గీతలని కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ గీసుకోండి. పర్లేదు, అంటే మీకు అదే కనిపించకపోయినా సరే నేను ఆ విధంగా కొట్టడం అనేది కన్ఫామ్ కాబట్టి నేను చెప్పిన కొలతలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఇటువైపు మనం ఎంత ఖర్చు తీసుకున్నామో అదే లైన్ నేను ఇటువైపు గీస్తున్నాను. ఇది ఖర్చు అన్నమాట. 2.5 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు మనం కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ బాక్స్ అన్నాను కదా, ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ మనం అలా కట్ చేసేసుకుంటాం. ఈ స్క్వేర్ బాక్స్లో నేను మీకు మొత్తం అంతా కటింగ్ వివరాలు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా సెంటర్కి మార్చేసుకోండి.
ఏదైతే కార్డు ఉందో ఆ కార్డుతో మనం లైన్ గీసేసుకుంటాం. ఇది మెడ డౌన్ అన్నమాట. 3 ఇంచులు పెట్టుకోవాలి మార్కు. ఇది ఎంత ఉందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు ఉంది. 6 ఇంచులు మనం అక్కడికి పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఎంత ఉందో ఖర్చుతోటి కలుసుకోండి. 3 ఇంచెస్ ఉంటుంది. ఖర్చుతోటి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. చమక డౌన్ కొలుసుకున్నాం, అది 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు డౌన్ ఎగ్జాక్ట్గా ఆ చివరి నుంచి ఈ చివరికి పెట్టుకోండి. అక్కడ లైన్ గీయండి. ఇప్పుడు ఇక్కడికి 3 ఇంచులు వచ్చింది కదా, 3 ఇంచులకి మనం మార్క్ పెట్టుకుంటాం. ఆ మార్కు ఈ మార్కు కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాం. 1 ఇంచ్ మార్క్ పెట్టుకోండి. అలా కర్వ్ గీసుకుంటే మనకి చమక కర్వ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇది వి షేప్ మేడ అనమాట. వి షేప్ మేడ మనకి ఎంత కావాలంటే అంతవరకు మనం పెట్టుకోవచ్చు. రౌండ్ నెక్ కావాలంటే ఈ విధంగా మనం రౌండ్ నెక్ తీసుకోవచ్చు. ఇది బ్యాక్ కాబట్టి మనం నిలువు కానీ అడ్డు కానీ మనం కట్ చేసుకున్నాం. మధ్యలో గాలి ఒకటి, లైటింగ్ సరిపోదు. 6 లైట్లు పెట్టానండి. 6 లైట్లు పెట్టినా కూడా మనకి లైటింగ్ సరిపోదు. యూట్యూబ్కి ఎంత సెటప్ చేయాలి. ఇలా డౌన్ తీసుకుంటారు కొంతమంది, అలా తీసుకోకూడదు. ఆ స్ట్రైట్ లైన్ వరకే మనం తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, గుర్తుపెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్. ఇది మనం ఏదైతే లైన్ వేసామో అది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మనకి ఎంత వచ్చిందో కొలుసుకుంటాం. అంతా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. ఖర్చులు గట్టే ఏమీ వదలక్కర్లేదు. ఇలా కర్వ్ వస్తుంది. అదిగోండి బ్యాక్ పార్ట్ కర్వ్. నేను ముందు గీసాను కదా ఈ యూ షేప్ అని, వి షేప్ అని, అది ఫ్రంట్ అనమాట. ఆ ఫ్రంట్ ఇప్పుడు మనం క్రాస్లో కట్ చేసుకుంటాం. ఫ్రంట్లో ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ ఉంటే చాలా మంచిది. క్రాస్ పార్ట్లో మనకి ఇలాగా పరుచుకోవాలి. క్రాస్ షేప్లో మనం ఇలాగా పరుచుకోవాలి. ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోండి. ఏం లేదు, షోల్డర్ నుంచి డౌన్ 17 ఇంచెస్, లూజు 19 ఇంచులు, ప్లస్ ఖర్చులు 2.5 నుంచి 3 ఇంచెస్. మీకు ఎంత కావాలంటే అంత ఖర్చులు మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ అన్నమాట. ఇది ఫ్రంట్ వి షేప్ అని చెప్పాను కదా, అదిగోండి వి షేప్ మనం అలాగా గీసేసుకుంటాం. కొంచెం జూమ్ చేసుకోండి, ఎందుకంటే పైనుంచి మనం చూపించకపోతే డీటెయిల్గా ఎలా కట్ చేస్తున్నాను అనేది అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పైన పెట్టాను మొబైలు. సో లోపల లంగా ఉంటుంది కదా, ఆ లంగా పొడవు అన్నమాట 37 ఇంచ్ వచ్చింది. మీరు నేను చెప్పిన కొలతలు ఖాయం చేసుకోండి. ఎప్పుడైనా సరే లంగా 40 ఇంచెస్, 39, మహా అడ్జస్ట్మెంట్ అయితే 38 దాటే ఉండాలి లంగా అనేది. సో మనం పొడవు 37 కట్ చేసేసుకున్నాం. చూడండి బాడీ ఎలా వస్తుంది. కింద లంగా ఏమొచ్చి మనం పరిచాం కదా, అది అలా వస్తుంది. సకానికి మడిచేసుకోండి. ఇది సెంటర్ పెట్టుకోండి.
ఇలా పరుచుకోండి. గేర్ కోసం మిగిలిన క్లాత్ని మనం కోన్ షేపుల్లో అటువైపు ఇటువైపు తగిలిస్తాం అన్నమాట. అదిగోండి అలాగా. మిగిలిన క్లాత్ని ఇటువైపు కోన్ షేప్లో మడిచేసి ఇలాగా డబుల్ పొర అలా మనం అటాచ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. మీకు అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టిచ్చింగ్లోని, కంగారు పడవద్దు. వీడియో చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను స్పీడప్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి ఈ కోన్ షేప్ ముక్కలు అన్నమాట. ఇప్పుడు చీర పైటంచ్ అన్నమాట ఇది. ఈ పైటంచ్లోని మనం చేతులు తీస్తాం. లోటా ఉంటుంది కదా మీ దగ్గర, లోటా కానీ పెద్ద గ్లాస్ కానీ ఉంటుంది కదా, దాంతో మనం ఇప్పుడు చేతులు కట్ చేయబోతున్నాం. ఈ రెక్కల చేతులు అనేది మనకి ఈ లోటా ఆధారంగా మంచి షేప్ వస్తుందండి. ఆ లోటా చుట్టుకొలత కొలుచుకోండి. చమక మొత్తం మనం మెజర్ చేస్తే 8 ఇంచీలు వచ్చింది. ఆ 8 ఇంచీలు మనం లోటా చుట్టుకొలతగా మనం తీసుకొని ఆ 8 ఇంచులు ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఆ లోటా అవతల కట్ చేస్తాను కదా, 8 ఇంచులు కొలుచుకొని 1 నుంచి 8 ఇంచులు కరువు తీసుకుంటారు. లోటా చుట్టూ తీసుకొని చేయి పొడవు కొలుచుకొని ఉల్లిపాయ ఆకారం ఉంటుంది కదా, ఉల్లిపాయ ఆకారంలో మనం చేతులు కట్ చేసుకోవాలి. అంటే లోట ముందు నుంచి మనకి 5 ఇంచులు వచ్చింది కదా, 5 ఇంచులు పెట్టుకోండి. ఇదిగోండి ఈ కరువు ఏదైతే ఉందో ఇప్పుడు కటింగ్ చేసాం కదా, ఈ కటింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు, చేతుల ఎండింగ్ వరకు మనకి 5 ఇంచులు రావాలి. సో 5 ఇంచులు వచ్చే విధంగా మనం ఆ కరువు కట్ చేసుకుంటాం. మరి 2 రెక్కలు కదా ఒక చేతికి, సో ఇంకొక పెయిర్ మనం తీసుకుంటాం. అందంగా అలా పరుచుకొని ఇంకొంచెం డిస్టెన్స్లో మనం కటింగ్ చేసుకుంటాం. ఒకటి 3 ఇంచులు వస్తుంది, ఇంకొకటి 5 ఇంచులు వస్తుంది. సో లోట కరువు మనం కటింగ్ చేసుకున్నాం కదా, 8 ఇంచులు కరువు వచ్చేటట్టుగా ఆ కరువు కూడా దీంతో సమానంగా కట్ చేసుకుంటాం. ఆ కరువు 8 ఇంచులు రావాలన్నమాట. సో 8 ఇంచులు వచ్చినంత వరకు మనం కట్ చేసుకుంటాం. ఆ చిన్న చేతులు పైన పెట్టుకొని అరేంజ్మెంట్ చేసుకుంటాం. చేతులు కట్టింగ్ అయిపోయాయి. సో ఇప్పుడు గేర్ ఉంది కదా, ఆ గేర్ కోసం పక్కన పెట్టేసి బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ కోసం మనం కటింగ్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు గేర్ కోసం వచ్చేద్దాం. 8 పొరలు వస్తాయి. ఇవి 8 పొరలు చూసుకోండి, లెక్క పెట్టుకోండి. 4, 5, 6, 7, 8 బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ లెక్క పెట్టుకొని కావాలంటే 8 పొరలు ఉంటాయి. ఈ 8 పొరలు కూడా నేను మీకు సెపరేట్ చేసి చూపిస్తాను ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే. వీడియో స్లోగా చూపిస్తే 3 అవర్స్ దాటేసింది. సో 3 అవర్స్ ఎవరు ఓపిక పెట్టి చూడరు నాకు తెలిసి. అందుకని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. నడుము ఖర్చులతో కలిపి మనకి 8 ఐదులు 40 ఇంచులు రావాలి. సో 8 ఐదులు కాబట్టి 5 ఇంచులు అటు 5 ఇంచులు ఇటు క్రాస్ పెట్టి మనం కట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కత్తిరి అక్కడ వరకు వెళ్ళింది, అక్కడికి మనకి 5 ఇంచులు రావాలన్నమాట. ఈ 5 ఇంచులు కట్ చేస్తాం కదా, అటు ఒక 5 ఇంచులు వదిలేయాలి, ఇటు ఒక 5 ఇంచులు వదిలేయాలి. వదిలిస్తే మనకి
ఈ కోన్ షేప్ అనేది వస్తుంది. ఇలా అటాచ్ చేసుకుంటే అలాగ మనకి పెద్ద గేర్ వస్తుంది. ఇప్పుడు చూడండి పరుస్తాను, ఇది డబల్ వచ్చిందనమాట. డబల్ వచ్చినవి మనకి బ్యాక్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. కింద 4 ఉన్నాయి, 4 ముక్కలు. అదిగోండి, అదొకటి 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 ఇదొకటి, 1 2 3 4, ఈ 4 కిందన ఉన్న 4 పైన ఉన్న 4, 8 ముక్కలు. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి వచ్చేస్తే ఆ బ్లౌజు 2 ముక్కలు కరెక్ట్గా తెగుతాయి. క్రాస్ ముక్క ఇది ఫ్రంట్, 2 కూడా దేనికది సెపరేట్గా పెట్టేసుకొని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు బాడీ స్టిచ్చింగ్ చేసేద్దాం. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు అలాగే స్టిచ్చింగ్ చేయండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ పైన ఎట్టి చీర క్లాత్ అనేది కింద పెట్టాను. ఆ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది నిలువు మొక్క కాబట్టి మనకి సాగదు. సో లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసి మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ క్రాస్ లైనింగ్ అనేది కొంచెం కష్టం అన్నమాట. అప్పుడు అదేం చేయాలంటే, అసలే ఈ చీర అనేది ఉల్లి పొరలాగా ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ అడ్డు మొగ్గ కానీ నిలువు మొగ్గ కానీ మనం చీర క్లాత్ పైన పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఫ్రంట్ అయితే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం. చూడండి, ఫ్రంట్ అయితే ఎందుకు, క్రాస్ కాబట్టి మనం ఆ క్రాస్ ముక్కని కింద పెట్టాం. చీర ముక్క అడ్డు కానీ నిలువు కానీ వస్తుంది కాబట్టి మనకి సాగదు. కింద క్లాత్ ఏదైతే ఉందో అది సాగకుండా స్టిచ్చింగ్ పడుతుంది. సో అలా స్టిచ్చింగ్ పడితే నీట్గా ఉంటుంది, సాగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం మెడ ముక్కలు రెడీ చేసుకుంటాం. మెడ ముక్కలు రెడీ చేసుకొని అతికిసుకుంటాం. ఈ మెడ ముక్కలు మనం బాడీ తయారు చేసుకున్న తర్వాత అతికిసుకోవాలి ఫస్ట్. చాలామంది ఏంటంటే బాడీ 2 పార్ట్స్ కూడా మనకి అతికేసి తర్వాత మెడేస్తారు. కానీ దీనికి అలాగా అవ్వదు. బ్లౌజ్ కాదు కదా, బ్లౌజ్ అయితే ఒకవైపు మనకి ఓపెన్ ఉంటుంది, దీనికి ఓపెన్ ఉండదు, బ్యాక్ జిప్ ఉండదు. సో ఏంటంటే పైనుంచి మనం వేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఇది ఫ్రాకు. సో ఈ విధంగా మనం ముందు మెడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీ షేప్కి అయితే మాత్రం మనం కటింగ్స్ పెట్టుకోవాలి. ఆ కటింగ్స్ కూడా మీకు నేను ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఈ క్రాస్ మెడ అనేది మనకి క్రాస్ ముక్కలు తీసుకుంటే బాగా తిరుగుతుంది. సేమ్ బ్లౌజ్ మెడ మనం ఎలా వేస్తామో దీనికి కూడా మనం అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాం. కటింగ్స్ పెట్టుకోవాలి. కటింగ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది. మెడ దగ్గర కటింగ్స్ పెట్టుకోవాలి. ఆ కటింగ్స్ కూడా ఎలా ఉండాలంటే, మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్టిచ్చింగ్ చేసిన దారం వరకు వెళ్ళాలి, కానీ దారం దాటి వెళ్ళకూడదు. అంటే దారం కట్ అవ్వకూడదు, దారం వరకు వెళ్ళాలి కటింగ్స్. దారం దాటి వెళ్ళకూడదు. దారం దాటి వెళ్తే క్లాత్ చిరిగిపోద్ది. ఈ విధంగా మడిచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే మనకి మెడ ముక్కలు తయారైపోతాయి, మెడ తయారైపోద్ది. ఇప్పుడు చూడండి, దారం ముందుకి మనం కట్ చేస్తున్నాం, ఇదిగోండి, కానీ దారం దాటి కట్ చేయం. అలా కట్ చేస్తే మెడ అనేది పాడైపోద్ది అన్నమాట. ఏదైతే వీ షేప్ కూడా మెడ మనం వేసామో అది కూడా మనం అంచులు కుట్టేసుకొని పై కుట్టేసుకొని తిప్పేసుకుంటాం. ఈ ఫ్రాకు కొంచెం బిగినర్స్కి చాలా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఎందుకంటే అంత ఎక్కువగా డీటెయిల్డ్గా అయితే మాత్రం చూపించలేదు. వీడియో డీటెయిల్డ్గా తీయబడింది కానీ బట్ ఏంటంటే క్రాపింగ్లోని చాలా పోయాయి ఇన్ ద సెన్స్ డీటెయిల్స్ అయితే ఏమీ పెద్దగా మిస్ అవ్వలేదు. మీకు నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు అలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది. స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూసారా, మీకు కలిపాను చూసారా, ఆ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటి వెడల్పు వస్తుంది, ఒకటి పొట్టు వస్తుంది. సో
మనం చీర క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం కలుపుకొని సమానంగా చేసుకోవాలి. ఇదిగోండి చూడండి అలా వచ్చింది. దీన్ని అలాగే మనం లోపలికి వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం. ఇలా మడుచుకొని ఈ లోపల హెమ్మింగ్ చేసుకుంటాం. హెమ్మింగ్ చేసుకుంటే మనకి బాడీ తయారైనట్టే, స్లీవ్లెస్ బాడీ. ఇప్పుడు రెక్కలు ఉన్నాయి కదా, చూడండి మిషన్ మారింది. జిగ్జాగ్. ఈ జిగ్జాగ్ మనం రోలింగ్ పాదం పెట్టి అంచులు కుట్టుకుంటాం. అంచులు కుట్టడం అందరికీ తెలుసు. సో 4 చేతులు ఉంటాయి కాబట్టి 4 రెక్కలకి 4 సార్లు మనం రోలింగ్ పాదంతో స్టిచ్చింగ్ చేసుకుంటాం. అలా కరువులా వస్తుంది. కొంచెం సాగదీసి మనం స్టిచ్చింగ్ చేయాలి. చూసారా అలా కరువులు ఎలా వచ్చాయో అలా వస్తాయి అన్నమాట. కొంచెం సాగదీయాలి, మరీ ఎక్కువ సాగదీయకూడదు. మరీ ఎక్కువ సాగదీస్తే ఎక్కువ మొక్క లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. లోపలికి తిరిగిపోవడం కానీ లేదంటే బయటికి తిరిగిపోవడం కానీ వస్తుంది. ఇలా వేవ్లాగా మాత్రం అయితే రాదు. నేను మీకు చూపిస్తుంది అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2 చేతులు అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది కదా, ఒక పెద్దదాని మీద చిన్నదాన్ని మనం ప్లేస్ చేసి 2 కలిపి కుట్టేసేసుకోవాలి. ఎప్పుడు రోలింగ్ పాదంతో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత, రోలింగ్ పాదంతో మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పెద్ద రెక్కల చేతి మీద చిన్న రెక్క చెయ్య పెట్టి మనం అంచు కుట్టుకుంటాం. అంచు ఓల్ని కుట్టుకుంటాం. అంచు కుట్టుకొని నేను మాటికి లెగుస్తున్నాను వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేసి. ఎందుకంటే చాలా వీడియోస్ పాడైపోయాయి. రికార్డ్ అవుతుంది అని అనుకునేవాడిని. బట్ ఏంటైతే ఏదన్నా కాల్ వచ్చినా లేదంటే బ్యాటరీ అయిపోయినా కూడా వీడియో పాడైపోయేది. అందుకని నేను మాటికి లేచి చూస్తున్నాను. చాలా కష్టమండి. లేచి చెక్ చేసి మళ్ళీ వీడియో తీసి క్రాపింగ్ చేసి ఇది యాక్చువల్లీ ఇది 3 అవర్స్ వీడియో వచ్చింది మొత్తం ఇదంతా కుట్టేసరికి. బట్ ఏంటంటే ప్రేక్షకులు అంత ఓపిక పట్టట్లేదు కాబట్టి 30 అంటే ఒక హాఫ్ అన్ అవర్కి కుదించడం అనేది జరిగింది. సో అందుకే వీడియో కూడా ఫాస్ట్ అప్ చేయాల్సి వచ్చింది. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా చూపించాలి అని నా ఒపీనియన్. బట్ ఏంటంటే వీడియో తీస్తున్నాను కానీ అప్లోడ్ చేస్తున్నాను కానీ ఎక్కడో అన్సాటిస్ఫాక్షన్గా ఉంది. బట్ మీకు అర్థమైతే చాలు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. మనం బ్లౌజ్ హ్యాండ్స్ అనేది మనం అటాచ్ చేసుకుంటున్నాం. ఏం లేదు, బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఈ వీడియో చూసి బాగానే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి చేతులు ఎలాగైతే తయారు చేస్తామో, ఎలాగైతే మనం అటాచ్ చేస్తామో బ్లౌజ్కి, ఆ విధంగానే మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. సెంటర్ నుంచి అంటే షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ నుంచి భుజం మధ్య కుట్టు దగ్గర నుంచి మనం అటాచ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఆ చివరి నుంచి ఈ చివరికి జాయిన్ చేసి కుడితే ఒకవైపు పొడవు వచ్చేవచ్చు, ఒకవైపు పొట్టి వచ్చేవచ్చు. సో అలా కాకుండా సెంటర్ నుంచి అయితే మనకి చేతులు అటు ఇటు కూడా సమానంగా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో చేతులు మనం అటాచ్ చేస్తాం. చూడండి ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ గేర్కి వెళ్ళిపోదాం. గేర్లు అన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చిన్న సైజు నుంచి పెద్ద వెడల్పు వైపు మనం అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. నేను ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నానో, డ్రైవింగ్ అంటే బండి గట్ట కాదు, మన చేతులతో మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నామో ఆ విధంగా మనం
డ్రైవ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఒకవైపు వెడల్పు వస్తుంది, ఒకవైపు వెడల్పు తక్కువ వస్తుంది. ఈ విధంగా మనకి గేర్ అనేది ఫామ్ అవుద్ది. మొత్తం అంతా నేను అలా అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత చూడండి లాంగ్ గేర్ ఎంతవరకు వచ్చిందో. ఇదంతా లాంగ్ గేరే. మ్యాక్సిమం శారీ అంతా కూడా మనకి కవర్ అవుద్ది. చెప్పాలంటే మీకు రూమ్ అంతా కవర్ అయిపోయింది, అంత గేర్ వచ్చింది ఈ శారీకి అయితే మాత్రం. అవి 4 పొరలండి. 4 పొరలు నా 2 చేతులు చాపితే అంత వచ్చిందంటే మొత్తం గేరు ఎంతవరకు వస్తుందో చూడండి. 4 పొరలు. నా 2 చేతులు చాపితే 5 అడుగులు, అంటే 20 అడుగులు. చూడండి, ఇంకా సరిపోలేదు. మిషన్ ఆ మూలకు తోసాను, ఇక్కడ ఇటు చైర్ ఇటువైపు తోసాను. ఆ విధంగా వస్తుందని మీకు మామూలుగా చూపిస్తున్నాను అనమాట. మనం ఇంకా అటాచ్ చేయలేదు. ఇది ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది మీరు ఇప్పుడు డీటెయిల్గా చూడబోతున్నారు. బట్ ఏంటంటే బాడీ కలిపేసి మాత్రం ఎప్పుడు అటాచ్ చేయకండి. చాలామంది ఏంటంటే ఒక సైడ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ బాడీ కలిపేసి కలుపుతూ ఉంటారు. అలా ఎప్పుడు కలపొద్దు. అలా కలిపితే మాత్రం దెబ్బ అయిపోతారు, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నేను 2 భాగాలు చేశాను కదా, ఆ 2 భాగాలు ఆ 2 భాగాల్లో ఒక భాగం ఒక బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం మారిపోద్ది. ఇది చూపించాం కదా అని చెప్పేసి మనం కలుపుకుంటూ వెళ్ళిపోతే చాలా తేడా వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి చాలా అబ్జర్వేషన్లో ఉండాలి మీరు. ఆ విధంగా మనం అటాచ్ చేయాలి. ఇంకో రెండోది ఉంది కదా, రెండో బాడీ, ఇది క్రాస్ది అనమాట. చిన్న వైపు ఏదైతే ఉందో, చిన్న వెడల్పు వైపు ఏదైతే ఉందో అది మనకి నడుం దగ్గరకు వస్తుంది. కాబట్టి అటు ఇటు చూసుకోండి. అంటే అటు ఇటు అంటే ఆ చివర ఈ చివర చూసుకోండి. ఆ చివర 1 ఇంచు మిగిలిపోతే ఈ చివర కూడా 1 ఇంచు మిగిలిపోవాలి. అటువైపు ఇంచి మిగిలిపోతే ఇటువైపు కూడా ఇంచి మిగిలిపోవాలి. అంటే బాడీ ఈ గేర్ దానికి మనకి సెంటర్లోకి రావాలి. సో అలా వచ్చినట్లయితే మనకి సరిపోద్ది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఇదేంటంటే మనకి మిగిలిన పార్ట్ అన్నమాట. మిగిలిన పార్ట్ ఎంత ఉంటే అంత మనకి ఆ కోన్లోని మనం సర్దుబాటు చేసేయాలి. గేర్ కదండి, ఎంతన్నా రావచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ మిగిలిపోకుండా తక్కువ మిగిలిపోయినట్టుగా మనం కట్ చేసుకోవాలి. డబుల్ కుట్లు వేసేసుకోండి. నేను బాడీ అండ్ గేర్ సెపరేట్గా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తయారు చేసి 2 ఓవర్లాప్ చేయాలన్నమాట. ఆ 2 ఓవర్లాప్ చేయాలి. 2 ఓవర్లాప్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనం లైనింగ్ క్లాత్ లోలంగా కుట్టాం కదా, ఆ లోలంగా మాత్రం ఇప్పుడు అటాచ్ చేయకూడదు. గౌన్ అంతా తయారైపోయిన తర్వాత మనకి అటాచ్ చేయాలి. ముందే అటాచ్ చేశారంటే నడుం దగ్గర పట్టేస్తుంది, తర్వాత ప్రాబ్లం అవుద్ది. నడుం సైజ్ చేయాలన్నా లేదంటే లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా సరే తర్వాత చాలా కష్టం. లేదు మనిషి ఎప్పుడు అలాగే ఉండిపోతారని అనుకుంటే మనం ఏ ఖర్చులు ఉంచక్కర్లేదు, ఏ ప్లాన్ వేయక్కర్లేదు, ఎలా పడితే అలా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోని మనం 2.5 నుంచి 3 ఇంచులు ఖర్చు వదిలేసామని అన్నాం కదా, ఇప్పుడు అక్కడే నుంచే మనం కుట్టేస్తాం అన్నమాట. ఏదైతే మనం బాడీ కొలతలను బట్టి స్క్వేర్ బాక్స్ తయారు చేసుకొని ఖర్చుల కోసం మనకి ఎంతైతే వదిలేసుకున్నామో ఆ కుట్టు మీద మనం ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ మీద మనం సైడ్ కుట్టు వేసుకుంటున్నాం. సైడ్ కుట్టు వేసుకొని అటువైపు వేస్తాం. ఇక చూడండి,
కనిపిస్తుందా లైను? మీకు కనిపించడం కోసమే నేను అలా చూపిస్తున్నాను. సో ఏదైతే లైన్ మనం అటు ఇటు గీసామో కటింగ్ చేసినప్పుడు ఆ లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎక్కడో ఒక ఆడ ఆపాలి. ఎక్కడ ఆపాలి అది? చూడండి, లైనింగ్ దాటిన దగ్గర నుంచి మనం ఆ స్టిచ్చింగ్ ఆపి క్రాస్ వరకు మనం తీసుకురావాలి. ఇవి కూడా చాలా జాగ్రత్తగా మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఎగుడు దిగుడు వచ్చేస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే చీరలు అవి మనకి షర్ట్ ముక్కలు ప్యాంటు ముక్కలు గట్రా కాదు. షర్ట్ ముక్కలు అయినా పర్వాలేదు, కానీ ప్యాంట్లు చీరలు రెండు కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు. అవి కూడా తేడా వచ్చేస్తుంటాయి. రెండు పొరలు కలిపినప్పుడు అవి ఇవి పలచగా ఉంటాయి, అవి గట్టిగా ఉంటాయి, అంతే తేడా. కానీ కలిపేటప్పుడు పక్కా మీకు తేడా వచ్చేస్తుంది, సాగిపోద్ది. కాబట్టి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంది కాబట్టి మనకు కొంచెం ప్రాబ్లం అవుద్ది. అదేంటంటే మనం ప్రతి 5 ఇంచులకి చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంతే. పెద్ద తేడా ఏట్లేదు. నడు ఎంత వచ్చిందో కొలిచేసుకుందాం. 19 వస్తుంది. 19 ఎగ్జాక్ట్గా సరిపోయింది. అక్కడి నుంచి మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఇక్కడ స్కిప్ చేస్తే చేయండి, పర్వాలేదు. ఎక్స్ట్రా కుట్లు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ గట్రా ఏం అవసరం లేదు. ఇంకా అయిపోలేదు ఇది. ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే లోలంగా అటాచ్ చేయడంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అవి ఎలా అటాచ్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు సరిగ్గా అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే నేనే చాలా వరకు స్పీడప్ చేసి కట్ చేసిన టైమింగ్ బాగా ఎక్కువ ఉంది. 3 hours 30 minutes దాటి 38 minutes ఉంది యాక్చువల్గా. చూద్దాం, ఇందులో ఏమన్నా మళ్ళీ ఇంకా కట్ చేయాలంటే కట్ చేస్తాను మీకు. అందుకే లాంగ్ గేర్ అంతా కూడా నేను కలపడం మీకు చూపించలేదు. ఎందుకంటే అది ఒక్కసారి కలిపి చూపిస్తే మిగతాదంతా కూడా 1 by 1 మీరే అటాచ్ చేసుకుంటారు. అవన్నీ అతికేసరికి చాలా టైం పడుద్ది. అండ్ నెక్స్ట్ లోలంగా కూడా ముక్కలు చూపించాను కదా, ఇటువైపు కోన్ షేప్ మనం అతుక్కోవాలి, అటువైపు మనం కోన్ షేప్ అతుక్కోవాలి. ఎలాగనేసి అలాగే మనం తయారు చేసుకోవాలి. మొత్తానికి మనం అనుకున్న 37 inches రావాలి. లోపల లంగాకి ఏమొచ్చి గేర్ అనేది మనకి 40 inches రావాలి. 39, 38 అయినా పర్వాలేదు. 38 కన్నా కొంచెం తక్కువ ఉందనుకోండి, స్టెప్ వేయడానికి ఇబ్బంది పడతారు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు. సడన్గా పరిగెట్టాలన్నా అటువంటి గట్ట ఏం అవ్వదు. కాలువలు గట్ట దాటాలంటే అడ్డొచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇబ్బంది అవుద్ది. ఏం లేదు, లంగా కట్ చేసాం కదా, అదే మనం కోన్ షేపు నేను కట్ చేశాను. ఆ కోన్ షేపు ఒక సైడ్ వస్తుంది, ఇంకొక కోన్ షేపు ఇంకో సైడ్ వస్తుంది. ఆ 2 సైడ్లు మనకి కలిపితే 40 inches దజ్జగా వస్తున్నట్టే. ఒక్కనే ఉన్నాను, అందుకని చెప్పేసి జూమ్ చేసుకొని చేయడం గట్టా అవ్వలేదు. యాక్చువల్గా ఏంటంటే షర్ట్ జాకెట్ అయితే మనం మామూలుగా కుడితే ఒక 45 minutes లేదా 1 hour మ్యాక్సిమం అలా అయిపోద్ది. కాబట్టి వీడియో తీసేటప్పుడు ఓపిక్గా ఒక 2 hours ఓన్లీ వీడియోకి 2 hours మ్యాక్సిమం
చేసుకుంటే సరిపోద్ది. బట్ ఇదేంటంటే ఈ లాంగ్ ఫ్రాక్ ఎగ్జాక్ట్గా 8 అవర్స్ పట్టింది నాకు. అంటే వీడియో తీస్తూ రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ మిషన్లు జరుపుకుంటూ మళ్ళీ అక్కడే పరుచుకొని మీకు చూపిస్తూ ఇవన్నీ చేసేసరికి రామ అనిపించింది. చూసారు కదా, ఆ సైడ్ ఈ సైడ్ నేను కోన్లు అటాచ్ చేశాను. అటాచ్ చేశాక మనకి లోలంగా తయారైనట్టే. ఈ లోలంగా ఏంటంటే ఒక సైడ్ మనం కలుపుకోవాలి. ఏదైతే కుడివైపు ఒకవైపు మనం కట్ చేయం, ఒకవైపు మనం స్టిచ్చింగ్ చేస్తాం, ఇంకోవైపు మనం చెయ్యం. సో అంచులు ఏమైనా ఉంటే మామూలుగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే వీడియో మనం షార్ట్ వీడియోలో కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఎలాగంటే టాపు కుట్టడం ఒక 20 సెకండ్స్, గేర్ తయారు చేయడం ఒక 20 సెకండ్స్, లోలంగా తయారు చేయడం ఒక 20 సెకండ్స్ సరిపోద్ది. ఇందులోని ఏదైనా కుదించి 20 సెకండ్స్ 60, 1 మినిట్ అయిపోయింది. ఇందులో ఒక 5 సెకండ్లు 6 సెకండ్లు మనం చేతులు వేయడం, ఇలా అటాచ్ చేసి ఇలా అది అర్థం కాదు ఎందుకు వచ్చింది, ఏదో కలిపాం చేసాం అన్నట్టు ఉంటుంది. కానీ ఏంటంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మనకి చూసినట్లయితే అట్లీస్ట్ ఫ్రెషర్స్కి కాకపోయినా ఆల్రెడీ బ్లౌజెస్ గట్ట నేర్చుకున్న వాళ్ళు, ట్రైనర్స్ గట్ట ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏం లేదు, లంగా సైడ్ కుట్లు వేస్తున్నాను అంతే, దానికి మించి ఇంకేం లేదు. నేను ఏం తప్పు చేశానంటే ఎంతవరకు నేను వీడియో రికార్డ్ అవుతుందా లేదా, సరిగ్గా అవుతుందా లేదా, కవర్ అవుతుందా లేదా అన్నీ చూసుకున్నాను. ఈ లంగా అటాచ్మెంట్కి వచ్చేసరికి మనకి కెమెరా అనేది జరిగిపోయింది. మనం మొత్తం అంతా కుట్టించుకున్న తర్వాత నడుం దగ్గర ఏదైతే జాయింట్ ఉంటుందో ఆ జాయింట్కి మనం ఈ లంగాని కలిపి అటాచ్ చేసి సైడ్ కుట్టు వేసుకుంటాం అంతే, ఇంతకు మించి ఇంకేటి లేదు. అలా చేసుకుంటే మనకి లంగా అనేది అటాచ్మెంట్ అవుద్ది. మీకు చూపిస్తాను ఆగండి, ఈ విధంగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ గేర్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత వచ్చిందో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.